గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఫిర్యాదులను అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మీడియాతో మాట్లాడారు. నగరాల్లో నుంచి 5 సంవత్సరాల నుంచి డోకరాలో ఉన్నాం. ఉంటే ఒక సంవత్సరం తీసుకున్నాం, రెండో సంవత్సరం ఈ సంవత్సరం 2 లక్షలు ఇస్తున్నారు మాకు. ఫస్ట్ ఒక సంవత్సరం 1 లక్ష ఇచ్చారు. రెండో సంవత్సరంకి ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయినాక ఇప్పుడు 2 లక్షలు ఇచ్చేటప్పటికి వాళ్ళ తరుపులం పెట్టుకొని మమ్మల్ని తీసేశారు. సంతకాలు పెట్టండి, లోన్ తీసుకుందామని సంతకాలు పెట్టుకుంటే లోన్ ఇస్తున్నారు కదా అని మేము ఇచ్చి డబ్బులు కట్టాం. లోన్కి కూడా కట్టాం డబ్బులు. వాళ్ళు ఆ డబ్బులు కట్టించుకొని లోన్ వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళ మనుషులను పెట్టుకున్నారు, ఇంట్లో వాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకొని మాకు లోన్ లేకుండా చేశారు. ఇప్పుడు 5 నెలల నుంచి తిరుగుతున్నాం. మేము తిరుగుతుంటే ఇక్కడికి లోనకు పోయేటప్పుడు ఇక్కడ వాళ్ళు అక్కడ బానీట్లో మమ్మల్ని నల్లబాడి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఇక్కడ సీఏ గారి కాడికి వెళ్ళాం, ఎస్ఐ గారి కాడికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా కానీ డోకర్ ఆఫీసు పోండి అంటున్నారు. అక్కడ పోతే అక్కడ మాకేం పట్టించుకోవట్లే. వాళ్ళని అడిగితే ఇది లోన్ ఇప్పిస్తామని అంటున్నారు. లోను 150,000 పెట్టి మీరు అన్నీ తెచ్చుకొని పెట్టుకోండి, మేము తర్వాత డబ్బులు ఇస్తామన్నారు. మా కాడ అంత లేవండి, మేము పెట్టుకోలేమన్నాం. మళ్ళీ మొన్న వచ్చిన అడిగితే నీకు డోకరాలు పెట్టించిద్దిలేమ్మని ఆమె డోకరాలో ఉన్నామని. ఆమె పేరు ఏం పేరు? ఆమె పేరు డోకరా కర్రా భవాణి ద్వారక. వాళ్ళిద్దరు సెకండ్ లీటర్ ద్వారక, కర్రా భవాణి అసలు లీటర్. వాళ్ళిద్దరు కలిసి చేశారు మమ్మల్ని. మిమ్మల్ని తీసేస్తామని ఫస్ట్ చెప్పారు. మమ్మల్ని ఊరకు అంటున్నారులే అనుకున్నాం. ఉంటామని డబ్బులు కూడా డోకరా కట్టాం. మేము 6,500 కట్టాం డోకరాకి. కట్టినాక ఆ డబ్బులు తీసుకున్నాక వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు పెట్టుకొని ఇంకా లోన్ ఇస్తారు కావాలనుకొని మేము సంతకాలు పెట్టినాక లోన్ వాళ్ళు తెచ్చుకున్నారు. మీరు ఉన్నామన్నారుగా తొలగిచ్చేసామన్నారు. ఇక తర్వాత ఆ పని చేసి మాకు 5 నెలల నుంచి ఇప్పుడు మాకు 5-6 వేలు అయినాయి. తిరుగుతున్నాం అక్కడికి 4 సార్లు. లోన్ వాళ్ళు తీసుకున్నారు, లోనుకు పెట్టారు. మేము ఉన్నప్పుడే లోనుకు పెట్టించారు. మా చేత డబ్బులు కట్టించుకొని లోనుకు పెట్టి మమ్మల్ని సంతకాలు పెట్టుకొని వాళ్ళు తీసేసుకున్నారు. మరి మమ్మల్ని ఎందుకు తీసేశారంటే మీరు ఉండమన్నారు కానీ అట్లా అంక చెప్పారు. నా పేరు షేక్ బాజీ షహీదు. మాది పొన్నూరు టౌను, ఇటుకంబాడు రోడ్డు, 27వ వార్డు. ఆ 27వ వార్డులో నాకు సంబంధించిన ఆర్సీసీ డాబా స్థలము కబ్జా చేశారు. ఆ కబ్జా విషయమై కలెక్టర్ గారికి 3 సంవత్సరాల నుంచి అర్జీ పెడుతున్నాను. కబ్జా చేసిన వాళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ లేదు, ఏమీ లేదు. ఒక తప్పుడు కాగితాలు సృష్టించి కబ్జా చేశారు. దానికి ఏఈ పొన్నూరు టౌన్ కరెంటు ఏఈ గారు కూడా కరెంటు మీటర్ ఇచ్చారు. తొలగించమని కలెక్టర్ గారికి 2 సంవత్సరాల నుంచి అర్జీ పెట్టుకున్నాను. అది ఒక అంశం అయితే, ఇంకొక అంశం నా పేరు మీద, నా ఆధార్ కార్డు మీద నాకు లేని ఆస్తులు కొన్ని యాడ్ అయినాయి. అవి తొలగించమని 2 సంవత్సరాల నుంచి కలెక్టర్ గారికి అర్జీలు పెడుతున్నాను. అయినా ఉపయోగం లేదు. ఎలా ప్రతి ఒక్కళ్ళు కోర్టుకు వెళ్ళండి అంటున్నారు. మన దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగితేనే 20 సంవత్సరాలు పట్టింది శిక్ష పట్టడానికి. అటువంటి దేశంలో ఉన్నాం. కోర్టుకు వెళ్ళండి అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పడితే అప్పుడు దాకా ఎవరు బతుకుంటారు, ఎవరు పోతారు? అందరూ ప్రతి విషయానికి, ప్రతి సమస్యకి కోర్టుకు వెళ్ళాలంటే కలెక్టర్ గారి దగ్గరికి ఎందుకు రావాలి, ఎస్పీ గారి దగ్గరికి ఎందుకు రావాలి? నాకు న్యాయం జరగాలని, సమస్య పరిష్కారం కావాలని నేను కాదు, వచ్చే వాళ్ళందరూ కూడా ముస్లిం, ముతక, పేద, బడుగు, బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా మా సమస్య పరిష్కారం అయితే మాకు న్యాయం జరిగిద్ది అని కలెక్టర్ ఆఫీస్కి, ఎస్పీ ఆఫీస్కి తిరుగుతున్నారు. కాళ్ళు అరిగినట్టు తిరిగినా, అర్జీల మీద అర్జీలు పెట్టినా సమస్య పరిష్కారం కావటం లేదు. తిరగటం ఒకటి కనబడుతుంది, అర్జీలు పెట్టడం ఒకటి కనబడుతుంది. దయచేసి ఇకనైనా ఆ జనానికి ఇబ్బంది పెట్టకుండా సమస్యల్ని పరిష్కరించండి. నా సమస్య కూడా పరిష్కారం చేయండి. రెండో ముఖ్య విషయం ఏంటంటే, కలెక్టర్ ఆఫీస్లో ఒక లీగల్ సెల్ని కూడా పెట్టండి. లాయర్స్ని 4 పెట్టి లీగల్ సెల్ని ఒకటి పెట్టండి. కొన్ని కేసులు కోర్టులో ఉంటాయి. కోర్టులో ఉన్నాయంటే దానికి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారా లేదా, ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వలేదా, అది కోర్టుకు వెళ్ళాల్సిందేనా, వెళ్ళకూడదా అన్నది లీగల్ సెల్లో లాయర్లు డిసైడ్ చేసి కలెక్టర్ గారికి చెబుతారు. అది కూడా ఒకటి ఏర్పాటు చేయండి. జనాన్ని మోకాళ్ళు అరిగి చుప్పలు అరిగేట్టుగా ఏమీ లేకపోయినా చుప్పలు అరిగిపోతున్నాయి. ఇంకా తిరిగితే తొందరగా చుప్పలు అరిగిపోయి మూలన పడతారు. తిప్పకుండా సమస్యల పరిష్కారం చేయండి అని మనవి చేస్తున్నాను.
కబ్జా చేసి పొన్నూరులో స్థలం కబ్జా చేసింది ఫజలు, బండర్ రాధిక, జిలానీ, షాహిదా వీళ్ళు కబ్జా చేశారు. ఆ విషయంలో వాళ్ళు భూ కబ్జాలు చేయటం, భూదందాలు చేయటం, పేద బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టడం, ఎవరు లేదంటే వాళ్ళని ఇంట్లో నుంచి తరిమేసి వాళ్ళ ఇల్లు కబ్జా చేయటం, ఇదే పని మీద బతకటానికి అలవాటు పడ్డ మనుషులు కొంతమంది ఉన్నారు. ఖాళీ స్థలం కనపడింది అంటే, పేదవాళ్ళ స్థలం కనపడింది అంటే ఖర్చిపేస్తున్నారు, అది మాదేనని. ఎందుకు వాళ్ళు తిరగలేరు, పరిష్కారం చేసుకోలేరు, లేకపోతే ₹1,00,000 ఇస్తాను నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. అది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను, ఎంఆర్ ఆఫీస్లో కేసు పెట్టాను, పొన్నూరు టౌన్ జడ్జి గారికి, మున్సిపల్ సివిల్ జడ్జి గారికి కంప్లైంట్ ఇచ్చాను, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్లు మాత్రం కుప్ప బత్తా ఉన్నాయి నా దగ్గర. కంప్లైంట్లు మాత్రం, సమస్య మాత్రం పరిష్కారం. పోలీసులు అంటారు, సివిల్ మ్యాటర్ అంటారు. అక్కడ చూస్తే ఇంజక్షన్ ఆర్డర్ ఏమీ లేదు. అక్రమంగా దౌర్జన్యంగా వాళ్ళ స్థలంలోకి వచ్చారు. దాన్ని మీరు కేసు కట్టండి వాళ్ళ మీద అంటే సివిల్ మ్యాటర్ అంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు నేను. నాకు న్యాయం చేసేది ఎవరు?